నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. వెంకటేష్ గారి సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఆయన 75వ సినిమా సైంధవ్ అంటూ ముందుకు రాబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇది ఎలా ఉన్నా కూడా రానానాయుడు ఎఫెక్ట్ దీని మీద బాగా పడుతుంది. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. బికాస్ రానానాయుడు కంటే ముందు సైంధవ్ ఒక లుక్ ఏదో రిలీజ్ చేశారు. వావ్ వావ్ అసలు ఇదేంటి అని చెప్పేసి అన్నారు. వెంటనే తర్వాత ఇది చూసిన తర్వాత అదేంటో చాలామందికి అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమాకి దూరం అవుతున్నాము అన్నట్టుగా వార్తలు. బట్ అందులో ఏం లేదు. రానానాయుడులో ఎందుకు ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందో తెలియదు. మొత్తం రామానాయుడు గారి పేరంతా చెడగొట్టేశారు అంటున్నారు కదా. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడుతాను అంటే రకరకాల సినిమాలు ఉంటాయి, రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎవరిది ఇది వాళ్ళది. అసలు ఇందులో నీచమేం లేదు, అశ్లీలతకి ఏం లేదు, పెద్ద బండబూతులు అంటే అందుకే బాగలేదు అంటున్నారేమో. ఇంకా చెప్పనా ఒక నిమిషం. కంచర్పాలెం సినిమా ఉంది చూస్తే దాని అందరు మెచ్చుకున్నారా? స్టార్టింగే వాడు బండబూతులతో వస్తాడు సినిమా ఓపెనింగ్. ఇంకా అంతకంటే ఏముంది చెప్పు దీంట్లో. కాకపోతే ఆడు కొత్తోడు కాబట్టి ఎవడో వాగింది, ఒక కాలనీలో ఊరోడు ఎవడో వాగాడు కొత్తోడు అన్నట్టు చూశారు. కానీ వాళ్ళకి ఎక్కింది వెంకటేష్ గారి నోటి వెంట. ఇప్పుడు అదే డైలాగ్ చిరంజీవి గారి నోటి వెంట వినలేం కదా. అవును, అది దట్టు వెంకటేష్ గారు ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అబ్జర్వ్ చేస్తే అండ్ అలాంటి ఆయన నోట్లోంచి అలాంటి మాటలు వచ్చేసరికి అది కూడా ఒక రకమైన అభిమానం అనే చెప్పుకోవాలి. అభిమానంతోనే కదా వాళ్ళు కోపం పడేది కాదంటావా? అభిమానం ఉంది కాబట్టి ఆయన చేత ఇలా ఉండడం వాళ్ళకి నచ్చట్లా. సరే ఏదేమైనా ఎవరు చూడొద్దు ఒంటరిగా చూడండి అని చెప్పారు. బట్ వీళ్ళు కూడా అందరూ ఎందుకు చూడొద్దు అని చెప్పి తొంగి చూశారు. అందరూ చూసేశారు. చూడాల్సిన వాళ్ళు అంత నిజంగానే ఒంటరిగా చూసేలా ఉందా? మహా ఉన్నాయి. దీనికంటే ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్లు ఎన్ని లేవు. అవును, ఎందుకు మనము మిర్జాపూర్ ఉంది కదా, మన ప్రతి బూతులే, అడుగు తీస్తే అన్ని బూతులే మిర్జాపూర్ లో. బట్ అదంతా హైలైట్ అయిపోయింది. దట్టు కొంచెం హిందీలో ఉన్నా పర్లేదు కానీ తెలుగు డబ్బుకి వచ్చేసరికి కన్న కఠోరం అయ్యి నిజం అయింది. అదే కరెక్టే. నిజంగా చెప్పాలంటే అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. భయం వేసి ఇంకా ఆపేసి చూడలేము, ఇంకా ఒక్కరం కూడా చూడలేము. అంటే మనం వినలేము అన్ని మాటలు. మనం ఎప్పుడు ఇంట్లో కూడా వినం కాబట్టి ఒకేసారి వినేసరికి చెవుల్లోంచి పగిలిపోయేవి. అంతకుముందు ఢిల్లీ బెల్లి వచ్చినప్పుడే ఏంటిది ఇంత బూతులా అని అన్నారు. తర్వాత బద్లాపూరు ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడే అమ్మో మరీ ఇట్లుందేంటి అనుకున్నారు. ఇది మరీ ఒక రేంజ్ వెళ్ళిపోయేసరికి ఇక వెబ్ సిరీస్ కి సెన్సార్ కట్ అవుట్ ఉండదేమో అనే మొత్తం వేసి పడేస్తారు అని విజయశాంతి అండ్ మొన్న శివకృష్ణ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఘాటుగానే స్పందించారు. బట్ ఏదేమైనా సరే అంత విచిత్రం ఏం లేదు. రానులో బాగానే ఉంది. అండ్ విక్టరీ వెంకటేష్ గారు 75th సినిమా అంటే ఎంత జాగ్రత్త పడాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చి 25 years అయింది అని చెప్పుకున్నప్పుడే మంచి సినిమాలు తీశారు. ఒక రేంజ్లో ఉండాలి. ఆయన కెరీర్ పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు 75 సినిమా మీద ఇక్కడ నుంచి వెంకటేష్ పని అయిపోయినట్లే. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలో ఈయన పేరు తీస్తే ఆ ముగ్గురు పేర్లే చెప్పుకోవాలి. ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. కానీ వెంకటేష్ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇదే అంటూ కూడా ఒక వార్త వింటున్నాం. ఇప్పటి వరకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లేకపోతే నాగార్జున గారు ఎప్పటికీ కూడా స్క్రీన్ మీద అందంగానే కనిపించారు. ఇప్పుడు స్నేహం కోసం సినిమాలో చిరంజీవి గారు ఒక పెద్ద తరహా పాత్ర, ముసలాయన పాత్ర వేసి అందులో కూడా అందంగానే ఉంటారు ఆయన. బట్ వెంకటేష్ గారిని చూసారు నారప్పలో, ఆయనలో ఏం అందం ఉండదు. ఇప్పుడు రానానాయుడులో ఆ తండ్రి పాత్రకి వెళ్తారు చూసారా, ఒకలాగా చూడలేము వెంకటేష్ గారిని అలాగా. ఇంకొంచెం చెప్పనా, చిరంజీవి గారి పాటలు డైలాగ్స్ చెప్పరు కానీ చిరంజీవి, బాలకృష్ణ లాంటి సినిమాల్లో ఏం చేస్తారంటే పాటల్లో బీభత్సమైన డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. అవునా కదా? ఈయన డైరెక్ట్గా డైలాగ్స్లో చెప్పాడు. డబుల్ మీనింగ్ ఏం కాదు, డైరెక్ట్ తిట్టాడు. తప్పే ఉంది. ఇంకా చాలా చెండాలంగా ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలలో కూడా పిచ్చి పాటలు. అఫ్కోర్స్ అవి మహా హిట్ పాటలు, సూపర్ హిట్లు. ఇప్పుడు నీ పెదవిలో నా చెరుకు తోట, ఊపిస్తా ఊగిస్తా ఈ పూట, ఇట్లాంటి పాటలు ఉంటాయి. చిరంజీవి గారికి అయితే అసలు ఇంకా దారుణమైన పాటలు ఉంటాయి. 1 కాదు 2 కాదు, ఎంత దారుణమైన పాటలు ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళు ఎంజాయ్ చేశారు, విజిల్స్ వేశారు అండ్ పేపర్లు చల్లారు, దండలేసి పాలాభిషేకాలు కూడా చేశారు. అవునా కదా?
ఈయన ఏమైంది దీంట్లో అంత విచిత్రం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. జైలు నుంచి వచ్చాడు, ఇక్కడైనా తండ్రి క్యారెక్టర్ ఒక ఫ్రస్ట్రేటెడ్ తండ్రి, ఆ క్యారెక్టర్ అంతే. మేబీ అందంగా కనిపించలేకపోవడం వల్ల కూడా ఆయన్ని ఇబ్బంది పడుతున్నారేమో ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పనా, వెంకటేష్ గారి ఫాదర్ రోల్లో ఆడువారి మాటలు కర్తాలు వెళ్ళి ఆయన చేశాడు, మన కోట శ్రీనివాసరావు గారు చేశారు కదా. ఆయన కూడా తిట్టొచ్చు, బూతులు కూడా తిట్టవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ అట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏమైనా చేయొచ్చు, ఫ్రస్ట్రేటెడ్ తండ్రిలాగా హీ కెన్. బట్ ఓటీటీ కాబట్టి కొంచెం లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. వీళ్ళు దాన్ని చూడొద్దు అనుకుంటూనే కావాలని అందరికి. కాకపోతే ఇప్పుడు మన తెలుగు వాళ్ళే 4 More Shots అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 2 seasons మనం చూడలేం. ఫస్ట్ సీజన్ అయితే ఇంక మనం ఏమీ చూడలేం. అందులో 2-3 అమ్మాయిలు కూర్చొని కూడా చూడలేరు, అంత భయంకరమైన సీన్స్ ఉంటాయి అందులో. మిర్జాపూర్ కూడా, బట్ వాటిని మన తెలుగు వాళ్ళు కూడా ఆదరించారు ఒక రకంగా నిజం చెప్పాలంటే. బట్ వాటిని మించి ఏమీ రానా నాయుడు లేదు. కాకపోతే మన హీరోల్ని మన అనుకున్న వాళ్ళని మనం అలా చూడలేకపోతున్నామేమో. అండ్ ఇంకోటి, రానా నాయుడు సక్సెస్ అవ్వడానికి కారణం చెప్పనా, ఈ విజయశాంతి గారు, శివకృష్ణ ఇట్లాంటి వాళ్ళే. వీళ్ళు ఇదేంటిది అని ఖండించేసరికి ఇప్పుడు ఏంటి దీని గురించో మాట్లాడినట్టుంది, ఏంటది ఒకసారి చూడు అనే కదా చూస్తారు. అవునా? అంతే. వీళ్ళు అంటే జనాలు మాట్లాడుకుంటే పట్టించుకోనట్టు వెళ్ళిపోయేది. అది 10 మంది సెలబ్రిటీ హోదాలు ఉన్న వాళ్ళు మాట్లాడేసరికి ఇంకా చూస్తున్నారు. అంటే వీళ్ళు దానికి ఖండించట్లా, తెలియకుండా ప్రోత్సహిస్తున్నారు, ఇంకా ఓవర్గా ప్రమోట్ చేస్తున్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు జనాలకి. సో ఏదేమైనప్పటికీ కూడా రానా నాయుడు సిరీస్లో మాత్రం అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మన సైంధవ్ సినిమాకి వస్తే దాని ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది అనేది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే నాగార్జున గారిని అన్నమయ్యలా చూసావు, రామదాస్లా చూసావు, మన్మధుడిలా చూసావు, వెంటనే సిడ్డి సాయిలా కూడా చూసావు. దేనిది అదే కదా. ఇది కూడా అంతే, అట్లా వెళ్ళిపోతుంది క్యారెక్టర్స్. ఒకసారి ఆ సినిమా వచ్చిందంటే, ఇప్పుడు అదే వెంకటేష్ గారిని నారప్పగా చూసావు, రానా నాయుడుగా చూసావు, ఇప్పుడు ఇలా కూడా చూస్తావు. ఇప్పుడు సైంధవ్లో ఎలా ఉండబోతుందో ఆయన క్యారెక్టర్, మంచి రోలే, హ్యాపీగా చేసుకుంటాడు. అంటే ఇక వెంకటేష్ అన్నట్లుగా మనకి అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తుంటే సోలో హీరోగా ఆయన సినిమాలు ఏం లేవు. అంటే అటువైపు జోనర్ నుంచి ఆయన తప్పుకున్నారేమో. బట్ ఇప్పుడు చూడండి, ఇప్పటికీ చిరంజీవి గారు హీరోనే, బాలకృష్ణ గారు హీరోనే, నాగార్జున గారు హీరోనే. బట్ వెంకటేష్ గారి ట్రాక్ తప్పేశారు. లేదు, ట్రాక్ ఏం తప్పలా, హీఈస్ గుడ్. అండ్ అందులో ఇంకా గొప్పదనం చెప్తా, వీళ్ళిద్దరు చిరంజీవి గారు పిల్లల తండ్రి లాంటి పాత్రలు ఈ మధ్య చేయట్లా. అప్పుడు అంటే అఫ్కోర్స్ డాడీ ఇలాంటివి అంటే అక్కడ అవసరం కాబట్టి చేశారులే. ఇప్పుడు అంటే పెళ్లి కాని క్యారెక్టర్లే చేస్తారే తప్ప పెళ్ళై పిల్లలున్న క్యారెక్టర్లు చేయట్లా, పైగా పెద్ద పెద్ద పిల్లలున్న క్యారెక్టర్ చేయట్లా. నెక్స్ట్ అలాగే బాలకృష్ణ గారు కూడా అట్లా చేయరు. అఫ్ కోర్స్ ఆయనకు పిల్లలు ఉన్నారంటే మళ్ళీ అది కూడా బాలయ్యే ఉండాలి. అండ్ అలాగే నాగార్జున గారు అంటే అమ్మో ఆయన అసలు సమస్య లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు లేక ఆఫీసర్ చేసినప్పుడే అది పోయింది పిల్లకి తండ్రిలాగా. అలా వీళ్ళని చూడలేం. వెంకటేష్ గారు దృశ్యం అంత పెద్ద అమ్మాయి తండ్రిలా చేశారు, బాగా చేశారు.